అన్నయ్య మనం కామన్ గా కరప్షన్ కింగ్లం, కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం కాస్త కంట్రోల్ గా ఉండాల్సి వస్తుందేమో అన్నయ్య. మరో ముఖ్య విషయం అన్నయ్య, ఈ రోజు మన వస్త్రధారణ డిపార్ట్మెంట్ డ్రెస్ కోడ్ కి కాస్త భిన్నం. ఇక మనం ఈవేళ ఈశాన్య నుంచి బయటికి ఎంట్రీ ఇస్తే మంచి పలుకుబడితో పాటు ధనం ప్రశంసలు అందుతాయన్నయ్య. ఇక వర్జకాలంలో ఒక మూర్ఖుడి ముష్టిఘాతకాల వల్ల కొద్దిపాటి రక్తదర్శనంతో పాటు తీవ్రమైన మానసిక శాంతి అలసట కలగవచ్చన్నయ్య. ఇక రాహుకాలం ముగియగానే మనం ఒక రేంజ్ లో పికప్ అవుతాం అన్నయ్య. మనతో ఎవడైనా పెట్టుకుంటే ఆడి సీన్ సితారే. ఇక యమగండ కాలం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అన్నయ్య. నేను ముందు కదరా, నిర్భయంగా ఉండొచ్చు. అంత లేదన్నయ్య, శని శని అన్నయ్య. మరో ముఖ్య విషయం, ఈ రోజు మనం ఆయుధాన్ని ఎట్టి పరిస్థితిలో బయటికి తీయకూడదు. మరి తప్పనిసరి పరిస్థితుల్లోరా? శాస్త్రపరంగా ఈ రోజు మనకు సవాల్ లాంటిది. డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్ మీద కాకుండా అవుట్ సైడ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నయ్య. లెట్స్ మూవ్. నువ్వు ఆగరా, అడ్డు అదుపు లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోయినా ఎవరను? తుమ్మ చెట్టు ముద్దు కంటే అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరమారా? కాకిలా కర్రీగా ఉన్నావు, నువ్వు పెద్ద అడగన్నావేంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంకు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిని. ఆ బొంగులో బామ్మర్దివిలే. బొంగ నా బ్యాక్గ్రౌండ్ బలం ఏంటి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బయట దగ్గర చూపించుకో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో. ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ స్టేషనా? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. మొత్తం ఇలా పెట్టడం కాదు, ఇంకా చెప్తా విను. మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచి ఇస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? ఆ మాత్రం తెలియదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సిఐ అడిగి పోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయాలు బయటపోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పి నా టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపురూప్. కర్రీ నాయాలా?
తీసుకెళ్ళి కట్టండి సాలగాడిని. ఈ టైంలో తెలిసిన ఒక్కడు కూడా లిఫ్ట్ ఎప్పుడన్నా రాకపోవడం. వీని హ్యాండిల్ చేయడం కష్టం రా. ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. మిగతా ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. కానీ వాడి బామ్మర్ది అప్రూప్ గాడు వాడు అసలే కన్ఫ్యూజింగ్ ఫిల్లరా. అయి ఉండొచ్చు, కానీ వాడి మీద నాకు నమ్మకం ఉంది. మన ప్లాన్లో వాడికి తెలియకుండానే వాడు మనకు ఉపయోగపడతాడు రా. బొమ్మారెడ్డికి ఈ విషయం వాడి ద్వారానే తెలియాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మన చేతికి మట్టి అంటకుండా ఈ యాంగిల్ ఎంచుకున్నాం. దాన్ని బట్టే మన డెసిషన్స్ ఉండాలి. ఎమోషన్స్తో రిస్క్లో పడద్దు. ఒకసారి బంటుగాడికి ఫోన్ చేస్తే సిటీలో పరిస్థితి ఏంటో తెలుస్తుంది. హలో, లేచావారా? లేకపోతే ఎట్లరా మాట్లాడేది? విషయం ఏంటో చెప్పు. కిడ్నాప్ సక్సెస్. అబ్బో సూపర్ రా. అయితే పార్టీలో మెనూ ఏంటి చెప్పు. అరే సీరియస్ రా. రే చంద్రాగా, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ శరత్ గాడిదంతా గాంధీజీ సిద్ధాంతం టైపు రా, నాదేమో నేతాజీ రాధాంతం టైపు. ఏం చేస్తాం? అరే నువ్వు వేసే కౌంటర్లకి ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి రా. బొమ్మారెడ్డికి మ్యాటర్ తెలిసిందా? అదే డౌట్, అందుకే నీకు ఈ అప్డేట్. డౌట్ రావడం కాదురా, డౌట్ డామినేట్ చేసి డాన్స్ కూడా చేస్తుంది. ఒరే చంద్రాగా, ఈ రోజుల్లో కిడ్నాప్ అనేది కిల్ చేసుకున్నంత ఈజీ అయిపోయిందిరా. దీనికే మనం సంకల్ కొట్టుకుని ఆనందించడం అవసరమారా? ఈ శరత్ గాడిదేమో ఒంటెద్ద పోకడా, నాకేమో ఒళ్ళంతా దొరదా. నా అడ్వైజ్లో ఏమో అక్కర్లేదంటాడు. వాడికి పనిష్మెంట్ ఒకటి చాలరా అంటే వినడు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా చెప్పండి. రే శరత్గా, నువ్వా? ఇప్పుడే అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నాను. ఓపెన్గా మన మ్యాటర్ అయితే లీక్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే మన ప్లాన్ సక్సెస్ఫుల్ రా. సొల్లా, ఎన్నింటికి వస్తావు చెప్పు. నాకేం పని ఉందిరా, ఒక డామినోస్ పిజ్జా తిని బయలుదేరి వచ్చేయడమే. తిను, తొందరగా వచ్చేది. ముందా బొమ్మారెడ్డి గారికి మ్యాటర్ క్లారిఫై అయిందా లేదా అనేది తెలియాలి మనకి. అది నేను చూసుకుంటాలే కానీ ప్లేస్ మనం ఫిక్స్ చేసిందే కదా. అదే బాబు గారు ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అప్ లేంట్రా కొత్తగా. మన కిట్ గారు డామినోస్ నుంచి పిజ్జా తీసుకొస్తున్నాడు. సర్లే కానీ ముందైతే బూస్ట్ రెడీ చేసుకో, ఆ తర్వాత రెడీ అవ్వడం గురించి ఆలోచిద్దాం.
మ్యాటర్ ఇంకా బొమ్మారెడ్డి గారికి తెలియలేదురా. అసలు అప్రూప్ గడ వాళ్ళ బావాలింటికి వెళ్ళడం లేదు. ఆ ప్రదీప్ గారు ముందే చెప్పాడు రా, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఫెలో అని. మీరు కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేయకండి. ఆడు ఇంకా ఆడు బావగాడి ఇంటికి చేరడు. ఒకవేళ వెళ్ళినా వాడు బొమ్మారెడ్డికి భయపడి విషయం చెప్పకపోతే ఊళ్ళో గల్లీ గల్లీ తిరిగి చిల్లర న్యూస్లు మోసేవాడు. వాడి కళ్ళ ముందు ఇంత పెద్ద మ్యాటర్ జరిగితే చెప్పకుండా ఎలా ఉంటాడు రా? ఖచ్చితంగా మోస్తాడు. రే మనం అనుకున్నట్టు మ్యాటర్ రివీల్ అయినా కూడా బొమ్మారెడ్డి గారికి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయితే అందుకని సొంత తమ్ముడు కిడ్నాప్ అయ్యడం తెలిసి కూడా వదిలేస్తాడా? అరే శరత్, బొమ్మారెడ్డి మ్యాటర్ వీలైతే మనల్ని అప్రోచ్ చేయదు ఎవర్రా? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? ఏంటి శాస్త్రి పొద్దున్నే అడ్డం? ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే తమ్ముడు సార్. ఏం చేయాలో మీరు చెప్పండి మరి, చెప్పండి మరి. మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరెందుకయ్యా? మీరెందుకు గాడి తిరగడానికా? సాయంత్రం లోపు తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటి చాలా చూసాం, కానీ ఈసారి కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. హైలీ ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు. వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. 1-2 కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కాంట్ డూ ఇట్. అయినా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పూటకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలి వరాలు నడిపే మీ బామర్దిని అదుపులో పెట్టాను. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరే నా మాట తేలిక తీసుకున్నారు. వద్దు, ఎజెండాలు పక్కకు పెట్టి నాకేం చెప్పొద్దు. సార్, నేను మీకోసం 100% పనిచేస్తాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చిన కొడక. బావా బావా, స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళజోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసు ఇక్కడ పెట్టి విను. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 400% నొక్కుతాగా. ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కన్న బావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. పెద్దబావ, మన కన్నయ్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? పప్పు తిన నా కొడుకు. బొంకు బొమ్మారెడ్డి జిందాబాద్. 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 సార్, నేను వస్తున్నాను తెలుసు కదా,
మరి నలుగురేంటాయి అన్యాయంగా? అది 400 దాకా వచ్చారు సార్. కానీ షాప్ ఓపెనింగ్కు మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్. నాకు తెలుసు. నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడ 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్, మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అండి. వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందట కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు సార్. చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా, సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా దగ్గర మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడేం పీకడానికి వచ్చారని. ఎక్కడేం పీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా దొరికిరా.
బంటనా అన్నయ్య ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా గాడిద ఛై పదా ఉదయ్ ఏమైందిరా తమ్ముడు తమ్ముడు ఉదయ్ లేరా లేరా బంట అలా లే నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నా కోసం ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్న కారణం, రోడ్డు మీద నడిచి షాపింగ్ కూడా వెళ్ళలేకపోతున్న కారణం, బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం. ఈ కారణాలన్నిటి కారణం ఏంటో మీ తమ్ముడు. బ్రదర్, నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నోడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మీ తమ్ముడి గురించి చెప్పాను. బాబు, ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్, నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడి గురించి కదా. అరే, మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళలోనో రావాలి. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడి విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడి గురించి. బ్రదర్, నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో? కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగాను తిను, హ్యాపీగా దుప్పటి కప్పుకొని పుడుకోపో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్. డోంట్ వర్రీ. ఓహో, మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషాలు. బాయ్ బాయ్. Your hands, everybody, and everybody, your hands, everybody, and everybody, just clap your hands. Clap your hands, everybody, and everybody, just clap your hands. Drop it, drop it, jam on it. Drop it, drop it. నగరరే వస్తా ఉండు. Jam on it. ఇదేంటి పడుకున్నాడు? రేపు పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా, నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే, కిందకెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏమి వస్తున్నా, భయపడకండి. అయిపోయా కలగా యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా? నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా, నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగా తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు, వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి ఒక్కని జాలన్నారు. బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా, బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా, రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తాయంట్రా? అదేమన్నా హోలీ పండుగ?
ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రై, నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నా. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగేవంట. నేను వస్తా ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా. ఏం చేస్తావు? నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? ఉండబ్బా, బావ దొరికినట్టే. బావ ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతాను. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్, నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్, ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఈ డొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాధ. నమస్తే బండనా. మీరా బుజ్జిపంది, నువ్వేంటి? నీ అవతారం ఏంటి? నువ్వేంద్రా ఇక్కడ? చరితాన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో, ఏమన్నా చేస్తావా? ఓ ఈ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు, పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారేంట్రా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో, ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. పైకి వెళ్ళి వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు.
ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవులే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారి పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటారు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్ట్ రా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్ట్రా. రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే అరే ఇదే అరే మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. రే, నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను, రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ రా, ఆల్వేస్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం. సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి గోకి తొడలు తోలుడు పెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా, రే డాడీరా, రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయనా? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేను అక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుగదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడొద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఉరిదినమో పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా, బాగా కలిసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అయినా వేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే, వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోపులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి.
చిరిగిపోయిందన్నయ్య. ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చినట్టు కదరా అదరా. కామాక్షి నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అన్నయ్య అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అన్నయ్య అమ్మా ఎట్టెళ్ళాడ్రా వీడు? ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది. కబ్జానా? చిన్న దావా జరుగుతుంది. చా నేను లేకుండానే పర్సనల్ రవి. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాల మీద చేసిన లేడురా బై. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పొట్టగాళ్ళు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఇర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏయ్ ఇగరా మంచిగా ఉన్నాడు పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా, తెలుసా? తెలుసా అన్న, చదువుతాను చెప్పిండు. అచ్చా చెప్పిండా? బాయ్రా, ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయన్నే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా? అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు, ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు? వన్ లోపలేద్దామా, మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాం రా. దా
ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్టు పాపటి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోలేవు. ఏం రో బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా. అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా అంతా తీసిపారకానా? కొన్ని పనులు ఆయనతోనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఈ ఏదో లోకంలో ఉంటావు. ఆహా మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా. చేస్ 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 మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మంద అయినట్టుందిరా. ఓనితి రే మా కాందాని గురించి చెప్తా. కాన్సన్ట్రేషన్ చేసి నుండి కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమరా మా తాత ముత్తాతల టైంలో మొఘలును మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరికి వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో మనీ లేదా మందు పంచమా? ఏమి అయితే గెలుస్తామన్నా? అవును వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది. మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. పీడేడి ఏం రో పొగ్గు ఓసిడికే. ఏ అమ్మో ఏం రో గుర్కాయని చూస్తున్నావు? కొడతావా కొడతావారా కొడతావారా కొడతావారా? అన్నా అన్నా అన్న పులిరా. ఏమైరా నువ్వు ఒక కుక్కని కొట్టినట్టు కొట్టినావన్నా. అచ్చా మరి నేనెందుకు పడిపోయినరా? నాకు ఈ దెబ్బలేందిరా? అబ్బా అరే మళ్ళీ కథలు పడుతుర్రారా. కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసిన లేడరా. ఎవడరా వాడు? మనిషిని వాడని ఇట్లా కొడతారా? బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా. అబ్బా నాయనా శరత్తు విద్య మాట్లాడవేమ్రా? వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే. అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు, నీకు తెలుసు కదా. అబ్బా అంతా ఈడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరారా? నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్. పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోప్కి బాప్. ఎలక్షన్లో మనకి సాధిస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రోబాయ్ కుక్కని కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదేమ్రా.
కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినవరా ఏ పక్క ఊడు రావై ఓ పర్సనల్గా మాట్లాడాలి. అరే శరత్గా నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా. నువ్వు చెప్పినవన్నీ నేను అంతా కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్ హెల్ప్ చేస్తాడు కదా. చేస్తాడురా. సరే ఉంటా. సరేరా. అబ్బా ఉంటా కాదురా, నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. స్పెట్స్ పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, గట్లయితేనే ఓట్లేస్తారా. ఒరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా. అరే బంటుగా 10 ఇంచ్ కన్యారెడ్డి గారు ఎస్కేప్ రా. అడుగులే పిడుగులై అన్వేషణే సాగని చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటగా చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు చొరబడు. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట. అస్త్రం చోటు సంధించిన వాడికి పోటు సిగొలిపిన కసితో చూడు చూపుల చరణే విడిపోడు. అష్టదిక్కులే చుట్టుముట్టగా దుష్ట శక్తికై ఒక్కటవ్వగా ఏ చోట నీ దాగుతాడులే ఎవడో ఒకడికి చిక్కుతాడులే. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట. పట్టించాలి కండబలముతో అడచివేసిన బుద్ధి బలముతో పోరు గెలవరా. పెనుగులాట పని ఎంత
ఎంతసేపురా అసలు వేటు కదా అంతు తేల్చరా వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట नमस्ते साहब। क्या रे? हाँ साहब। बाबा नहीं है? नहीं है। अक्का नहीं है? नहीं है। किधर जा रहा रे? सब लोग बाहर गए साहब। ఎప్పుడు ఇంటి పట్టుడు ఉంటాడు బాబా नको साहब। ఎప్పుడు ఇంటి కాడ ఉంటాడు अरे ये काम कर ये गेट बंद कर दे हाँ गेट साहब। बंद कर कोई आए तो नहीं बोला अब नहीं सोना मालूम है मालूम है ठीक है साहब। जी साहब। बाबा